నమస్తే అండి. మన అమ్మమ్మల కాలం నాటి మడుపు కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియో చూద్దాము. ఈ మడుపు కారం అనేది డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఉంటారు కదా, వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ గినుక వేసి పెట్టినట్లయితే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఈ మడుపు కారం నల్ల కారం అని కూడా అంటారు. ఈ కారాన్ని ఇది టేస్ట్ చాలా బాగుంటుంది, నల్ల కారము. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేనైతే 250 గ్రామ్స్ని ఎండుమిర్చిని తీసుకున్నాను. తొడాలు తీసేసి ఆ తర్వాత ప్యాన్ తీసుకొని లైట్గా వేయించుకోవాలి ఈ ఎండుమిరపకాయలని. అలా అని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎండుమిర్చిని వేపుకోవాలి. ఒక 5 to 6 డ్రాప్స్ ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా వేపుకోవాలి ఎండుమిర్చిని. ఈ ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ నల్ల కారాన్ని చిన్నపిల్లలకి ఇడ్లీలోకి కూడా నెయ్యి వేసి పెట్టినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1.5 స్పూన్ పచ్చిపప్పుని తీసుకొని వీటిని కూడా లైట్గా వేపుకోవాలి. ఫస్ట్ మినపప్పు వేసి ఆ తర్వాత పచ్చిపప్పును కూడా వేసి లైట్గా ఈ ప్యాన్లోనే ఇందాక ఎండుమిర్చి వేసుకున్నాం కదా, అదే ప్యాన్లో వేపుకోవాలి. కొంచెం కలర్ మారేలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు జీలకర్ర ధనియాలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని బాగా వేపుకోవాలి. మన అమ్మలు కాలాల నుంచి కూడా ఈ నల్ల కారాన్ని చాలా టేస్ట్గా ప్రిపేర్ చేస్తారు. మా ఇంట్లో అయితే మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. నేను 1 స్పూను మెంతులను కూడా యాడ్ చేశాను. అవి కూడా వేసి మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకొని ఆరనివ్వాలి. ఇప్పుడు చింతపండు, 1 లావు వెల్లుల్లి రెబ్బలుగా విడమర్చి అవి కూడా ప్లేట్లో వేసుకోవాలి. ఈ నల్ల కారం లేక మడుపు కారం అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నల్ల కారం ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే 5-6 రెమ్మలు కరివేపాకుని కూడా తీసుకొని లైట్గా వేపుకోవాలి. కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ చూసారు కదా, ఈ విధంగా విడిగా కరివేపాకు తినాలంటే చాలామంది కరివేపాకుని తీసి కూరల్లో వస్తే పక్కన పెట్టేస్తారు కదా. ఇలా కారాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కరివేపాకు మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. అవి కూడా తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా నేను అయితే కళ్ళుప్పు తీసుకుంటున్నాను, సాల్ట్ తీసుకోవట్లేదు. కళ్ళుప్పు మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకొని అది యూస్ చేస్తున్నాము. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇవి ఫస్ట్ నేను ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎండుమిర్చిని మిక్సీ పట్టేసుకున్నాం కదా, మళ్ళీ ఇవి ఆల్ ఇంగ్రీడియంట్స్ చిన్నులపాయలు, చింతపండును కూడా కరివేపాకును కూడా యాడ్ చేసి అలాగే టేస్ట్కి సరిపడా కళ్ళుప్పుని మిక్సీ పట్టి వేస్తున్నాను. ఆ ఉప్పుని కూడా టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేస్తున్నాను. పట్టిన తర్వాత ఇదిగోండి చూడండి, బాగా మెత్తగా అవ్వటం కంటే కొంచెం లైట్గా రవ్వ పలుగ్గా ఉన్నప్పుడు మిక్సీ ఆపేసి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది. బాగా మెత్తగా అయిపోయినా బాగుండదు. ఇవన్నీ చూసారు కదా నల్ల కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ నల్ల కారం ఇడ్లీలోకి, దోశల్లోకి, బాలింతలకి, చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచిది. మన అమ్మమ్మల కాలాల నాటి నుంచి కూడా అందరూ ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు.
చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బా తీసుకొని గాజు సీసా తీసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజులు ఉంటుంది. చూసారు కదా, నల్ల కారం లేక మడుపు కారం ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి నల్ల కారం టేస్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడైతే మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం గనుక చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.